పవన్ కళ్యాణ్ గారు నిన్న అమరావతికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, లేదంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, కొన్ని ప్రారంభోత్సవాలు ఏవైతే జరిగాయో దానికి రాలేదు. ఆయన కావాలనే రాలా. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఒంగోలు ఇష్యూ కావచ్చు, ఇవన్నిటికీ ఒక ముడిపెడుతూ కొంతమంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తెగ సంకల గుద్దేసుకుంటుందంటే మామూలుగా కాదండి. అబ్బాబ్బా వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళిద్దరు ఇంకా కలవరు, పవన్ కళ్యాణ్ గారు తెగేసి చెప్పేశారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారితో స్టేజ్ షేర్ చేసుకునేదే లేదు, నేను రానని చెప్పేసేయండి అని చెప్పేసి ఒక రేంజ్లో సంకలు గుద్దేసుకుని సోషల్ మీడియా అంతా కూడా మొత్తం తెగిపోయింది. ఇంకా మనం వచ్చేస్తున్నాం, ఇంకేముంది జగనన్నే అని చెప్పేసి తెగ కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎంత సంబరపడుతుందో అంత సంబరపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సరే, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి సంబంధించిన దాని మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం. నిన్న జరిగినటువంటిది ఒక కీలక ఘట్టమే. సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, లేదంటే అక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మిగతా ఏవైతే ప్రారంభోత్సవాలు జరిగినాయో ఇదంతా కూడా 100% ఆయన వెళ్ళాల్సిందే. కాకపోతే ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా కొంచెం తెలుసుకోవాలిగా. ఎంతసేపు మైండ్ మోకాల్లో ఉంటుందా అరికాల్లో ఉంటుందా అంటే ఊరికే అనరు మరి వెళ్ళని. ఎక్కడ పెట్టుకుని వస్తారో ఈయన కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు కానీ వీళ్ళకి ఎంతసేపు ఇదే గాలి వార్తలు, సొల్లు మాటలు, సొల్లువాగుడు తప్ప ఒక్క మాట నిజం ఉండి సావదు. ఇందుకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదో జనసేన పార్టీకి సంబంధించి మొన్నే దీని గురించి ఒక ట్వీట్ చేశారు జనసేన పార్టీ అఫీషియల్ నుంచి. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిశారు. కలిసిన తర్వాత విశాఖలో ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుక హాజరు కావాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ వేడుకకి స్వయంగా కేంద్ర మంత్రి కూడా అక్కడికి విశాఖపట్నం రాబోతున్నారు. దయచేసి ఆయన ఏదైతే బుధవారం ఆయన ఈ కార్యక్రమానికి ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి అందరూ మిగతా ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా హాజరవుతారు. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అమరావతి ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు ఒకటి చెప్పండి. మేము రాజధాని విషయంలో, అమరావతి అభివృద్ధి విషయంలో చాలా ఎక్కువ కూడా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. డెఫినెట్గా అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండూ కూడా వేగంగా పుంజుకోవాలని ఆకాంక్షిస్తూ దీనికి హాజరు కాలేకపోతున్నందుకు డెఫినెట్గా నేను బాధపడుతున్నాను. త్వరలో మరొక అవకాశం చూసుకుని నేను కలుస్తాను అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీనికి నారాయణ గారికి చెప్పి మరీ పంపించారు. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నటువంటిది, కేంద్ర మంత్రి అక్కడికి రావడానికి ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. సో అక్కడికి ఆయన శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు కాబట్టి ఆయన వైజాగ్ వెళ్ళి ఏనుగుల దినోత్సవానికి సంబంధించి, జాతీయ ఏనుగుల దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో హాజరయ్యారు. అందుగురించే ఆయన రాలేకపోతున్నారు అని చెప్పి ఏదైతే 2 స్టీల్ బ్రిడ్జ్లు కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, అలాగే అమరావతికి సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలకు నేను రాలేకపోతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే అమరావతికి అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి నా మాటగా తెలియజేయమని నాదెళ్ల మనోహర్ గారిని పంపించారు. ఆయన చక్కగా వెళ్ళి ప్రజలకు ఆయన సందేశాన్ని, ఎవరి సందేశాన్ని, పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏదో ఒక రకంగా విడదీయాలనేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి. ఎంత చేస్తే అంత మంచిది, అంత చేస్తే అంత బలపడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఒక మంచి క్లారిటీతో ఉన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి, ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ మైండ్లో ఉంది తప్ప ఇంకొకటి లేదు. వ్యక్తిగత స్వలాభాలు, పార్టీ స్వలాభాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తునే ప్రధానంగా తీసుకొని వాళ్ళు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా
మీలాంటి ఎన్ని రకాలుగా చేసుకున్నా అది కూటమికి బలం చేకూర్చేదే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక మూలంగా బలంగా నింపేదే తప్ప ఇవి నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ఎంత చేస్తే కూటమికి అంత మంచిదనైతే నా అభిప్రాయం కూడా.